హాయ్ హలో నమస్తే, నేను మీ లాస్య బిందిని. ఈరోజైతే నేను మన గోదావరికని రామగుండంలో 45 degrees Celsius టెంపరేచర్ ఉంది. సో నేను ఈ టెంపరేచర్లో ఈరోజైతే ఒక ఎగ్ ఛాలెంజ్ చేయబోతున్నాను, ఎగ్ ఆమ్లెట్ ఛాలెంజ్ ఎండలో. సో ఈరోజైతే నేనైతే ఒక ఎగ్ అండ్ పెనము కొద్దిగా ఆయిల్ తీసుకొచ్చి పెనాన్ని నేను ఒక ఎగ్ ప్యాన్ని ఒక 4 minutes ఎండలో ఉంచాను. అలానే ఈ 4 minutesకి వేడెక్కిపోయింది. ఇంకాసేపు వేడెక్కాలని ఒక 2-3 minutes ఇంకా ఎక్కువ ఉంచేసాను. అప్పటికైతే నా కాళ్ళు సురసురం అంటున్నాయి, నా వల్ల కాలేదు కాళ్ళు. కాసేపు నా నైట్ కింద అనుకొని కాళ్ళు పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడైతే పెనం ఒక 5 minutes తర్వాత ఆయిల్ పోసాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కినట్టు అయింది. ఆ వేడి ఎంత వేడిగా ఉంది చూడండి. అప్పుడైతే కొద్దిగా వేడెక్కినట్టు అనిపించింది. ఇంకా అప్పుడైతే వెంటనే గుడ్డుని తీసుకొని గుడ్డుని పగలగొట్టి ఆమ్లెట్ అయితే వేసాను. నిజంగా నేను అవుతుందో కాదో అనుకున్నాను, కానీ షాక్ అయ్యాను. ఆ వేడికి ఒకటేసారి ఆమ్లెట్ సేమ్ మన పొయ్యి మీద పెట్టినప్పుడు ఎలా వచ్చిందో అలా వచ్చింది. అంటే ఎంత టెంపరేచర్గా ఉంది నాకు ఈరోజు అర్థమైంది. మధ్యలో మా అద్దెగాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు. ఆమ్లెట్ వేసాక నాకైతే షాక్ అనిపించింది. అంటే అసలు పైన ట్యాంకులో వాటర్ కూడా అంత హీట్ అయిపోయి ఈవినింగ్ అయినా కానీ ఆ వేడి తగ్గట్లేదు. సో అంత టెంపరేచర్లో ఉంది. అందుకే మనల్ని తెలంగాణ ప్రభుత్వం మార్నింగ్ 11 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. అంత టెంపరేచర్ ఉంది, చాలా తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు, ఇదైతే టైంపాస్కి కాదు, మన గోదావరికల్లో ఎంత టెంపరేచర్ ఉందో చూపించడానికి మాత్రమే. సో ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి ఏదైనా 11 లోపే ఏదైనా పని చేసుకోండి. తర్వాత 6 తర్వాత వెళ్ళి చూసుకోండి, చాలా టెంపరేచర్ ఉంది, వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మజ్జిగ కానీ ఓఆర్ఎస్లు కానీ తాగిళ్ళండి. స్కార్ఫ్ లాంటివి కట్టుకోండి. బైక్ల మీద వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎండ దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది వడగాడుపులతోటి. సో గాయ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లాస్య బిందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ క్యూట్ బిందు 5ని ఫాలో కండి. నువ్వేనా చెప్తావా అద్వి? లాస్య బిందు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న గంట సింబల్ గట్టిగా కొట్టండి, ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.